భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ప్రధాని చర్చించారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ప్రధాని చర్చించారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ప్రధాని చర్చించారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ప్రధాని చర్చించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? అయితే ఈ తాజా పరిస్థితులపై త్రివిధ దళాల అధిపతులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. వాళ్ళతో పాటు చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ కూడా హాజరయ్యారు. మొత్తం అలాగే అజిత్ దోవల్ కూడా. ఈ ఐదుగురు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో 2 గంటలకు పైగా చర్చలు జరిపారు. ప్రస్తుతానికి సరిహద్దులో ఉన్న పరిస్థితిని వివరించారు. ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ప్రస్తుతానికి పాక్ డే అండ్ నైట్ కూడా విరుచుకుపడుతుంది. ఈ రోజు పలు ఎయిర్ బేస్ల మీద కూడా దాడులు చేసింది, అలాగే సివిలియన్స్ మీద దాడులు చేసింది. మరి ఈ నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, పాకిస్తాన్ మీదకి యుద్ధ విమానాలను ఇంకా ఎక్కువ పంపించాలా అనే అంశం కూడా చర్చ జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్ రెచ్చిపోతుంది, భారత పౌరులు చనిపోతున్నారు. ఈ రోజు జమ్మూలో ఒక అధికారి, ఆర్మీ అధికారి ఇంటిపై దాడి జరిగింది. ఆర్మీ అధికారిని ఆయన దాడుల్లో చనిపోయారు. ఆ ఇంటి మీద షెల్స్ ఉపయోగించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆయనతో పాటు 5గురు చనిపోయారు మొత్తంగా కూడా. మరి దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తుంది భారత ఆర్మీ. మరి ఎలాగైనా సరే పాక్ కి బుద్ధి చెప్పాలా, సరైన బుద్ధి రాలేదు ఇంకా కూడా. పాక్ కి ఇంత దాడులు చేసి ఎయిర్ బేస్ ధ్వంసం చేసినప్పటికీ కూడా, ఉగ్రవాద స్థావరాలను కూడా ధ్వంసం చేసిన పాక్ కి బుద్ధి రాలేదు. మరి పాక్ కి బుద్ధి వచ్చే విధంగా సరైన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి కూడా ప్రధానమంత్రి చెప్పారు. మరి ప్రధానమంత్రి కూడా ఆర్మీ అధికారులకి పూర్తి స్థాయిలో ఆయన స్వేచ్ఛనిచ్చారు. ఇక ఏ రకంగానైనా వెళ్తారో ముందుకు వెళ్ళండి, పాకి తగిన బుద్ధి చెప్పండి అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఇక ఈ రోజు మరికొద్ది సేపట్లో, అంటే 5 గంటల తర్వాత భారత యుద్ధ విమానాలు, రఫేల్స్, అలాగే ఆకాష్ అగ్ని మిసైల్స్ కూడా పాక్ మీద వదలబోతున్నారు. పాక్ లోని అనేక స్థావరాలను ధ్వంసం చేయబోతున్నారు. ఇప్పటికే పిఓకేలో పాక్ తీవ్రవాదులు ఉన్నటువంటి పలు స్థానాల్ని వాటిని ఆక్యుపై చేసి వాటిని ధ్వంసం చేయడం జరిగింది. మరి ఇంకా కొన్ని ప్రాంతాలని ధ్వంసం చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పాక్ అధికారులు ఎవరైతే ఉన్నారో, పాక్ అధికారులు కూడా కొంతమంది ఆర్మీకి రిజైన్ చేసి పారిపోతున్నారు. మరి కొంతమంది పాక్ సైన్యం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇక అక్కడ పరిస్థితి కూడా టోటల్ గా యుద్ధం చేసే పరిస్థితి అయితే అక్కడ ఎక్కడ కూడా కనిపించడం లేదు. మరి ఈ నేపథ్యంలో పాక్ కూడా ఈ అంశానికి ఏం చేయాలి, అంటే కాంప్రమైజ్ కి రావాలా, లేకపోతే యుద్ధాన్ని కంటిన్యూ చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్న తరుణంలో IMF నుంచి పాక్ కి 8,500 కోట్ల రుణం రావటం పాక్ కి మరికొంత బలాన్ని ఇచ్చింది. దీంతో పాక్ యుద్ధం చేసే దిశగానే ముందుకు వెళ్తున్నట్లు సమాచారం అందుతుంది. అందుకు తగ్గట్టుగా అన్ని ఎయిర్ బేస్ లను అలర్ట్ గా ఉంచడంతో పాటు సరిహద్దులో భారీగా మిసైల్స్ ని తరలిస్తుంది భారత్. అలాగే అక్కడి నుంచి సమీప టార్గెట్లన్నిటిని కూడా కూల్చివేస్తుంది. మరి పాకిస్తాన్ సైన్యం అయితే కేవలం భారతదేశంలో ఎయిర్పోర్ట్లు, అలాగే సివిలియన్స్, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న సివిలియన్స్ ఇళ్లని టార్గెట్ గా చేసుకొని మిసైల్స్ ని యూజ్ చేస్తుంది. అనేక ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయాయి, చాలా మంది ప్రజలు కూడా చనిపోయినట్లు సమాచారం అందుతుంది. మరి దీనికి సంబంధించి ఆర్మీ కూడా మరి కొద్దిసేపట్లో ఇంకో ప్రకటన అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఒక అధికారి, 5గురు, ఆయనతో పాటు ఇంకో 5గురు చనిపోయినట్లు సమాచారం అయితే అందుతుంది. దీనిపై ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రాణ నష్టం జరగకోకుండా ఏం చేస్తారో చేయండి అని చెప్పి ఆర్మీ అధికారులకు సూచించడం జరిగింది.
ఆర్కే, పాక్ కి బుద్ధి చెప్పడానికి ఇండియన్ ఆర్మీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుంది? ఇక అదే అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రోజు రాత్రికి మరిన్ని స్థావరాలను ధ్వంసం చేసేందుకు ముందుకెళ్తుంది. మనం ఆర్మీకి చేయబోయేటటువంటి యాక్షన్స్ అయితే మనం చెప్పకూడదు. ఎందుకంటే దీనికి సంబంధించి కేంద్ర సమాచార ప్రచార మంత్రిత్వ శాఖ కూడా ఏం చేయబోతుందనే విషయాన్ని కూడా చెప్పొద్దు. అలాగే డిఫెన్స్ కి సంబంధించిన విషయాలను చాలా జాగ్రత్తగా సీక్రెట్ గా ఉంచండి అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో ఇక దాన్ని అంతా పూర్తిగా మనం వివరించలేం. కాకపోతే ఆర్మీ ఈ రోజు మాత్రం భారత్ మాత్రం ప్రతి దాడులు అయితే చేయబోతుంది. పాక్ మీద తీవ్రంగా దాడులు విరుచుకు పడబోతుంది. పాక్ స్థావరాలని ధ్వంసం చేయబోతుంది. ఇంకా దాంతో పాటు పాక్ కి బుద్ధి వచ్చే విధంగా అన్ని రకాల నిర్ణయాలు తీసుకోబోతుంది. అయితే ఇప్పుడు దాదాపు 2.5 గంటల సమయంలో అయితే ప్రధానంగా చర్చ కూర్చి అంతర్గత భద్రత మీద చాలా చర్చించారు ప్రధానితో. అంటే ఆ ఒక మిసైల్ చూసుకుంటే ఈ రోజు ఫతే-1 మిసైల్ అనే మిసైల్ ని నేరుగా ఢిల్లీకి టార్గెట్ చేసి పెట్టారు. ఆ టార్గెట్ చేసిన నేపథ్యంలో దాన్ని హర్యానాలోని సిర్సాలోనే దాన్ని పేల్చేశారు భారత అధికారులు. అలాగా ఢిల్లీకి భద్రత మొత్తం అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అష్ట దిగ్బంధనంగా మొత్తం టోటల్ అంతా కూడా మిసైల్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఢిల్లీ సమీపంలో ఏ ఒక్క మిసైల్ కానీ ఏ డ్రోన్ కానీ ఢిల్లీ మీద రావడానికి వీల్లేదు. ఆ రకంగా చాలా చర్చ జరిగింది. ఎందుకంటే ఒక మిసైల్ హర్యానా వరకు వచ్చిందంటే దాన్ని అక్కడి దాకా రానివ్వకుండా మధ్యలోనే దాన్ని ధ్వంసం చేయాల్సిన పరిస్థితి అయిపోయింది. మరి హర్యానా దాకా ఎందుకు వచ్చిందనే విషయం కూడా ఇక్కడ చర్చకు వచ్చింది. ఈ లోపు అంతర్గతంగా చాలా భద్రతను అయితే మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి పాక్ దాడులు ప్రారంభించి 3 రాత్రులు గడిచాయి. మరి అర్ధరాత్రి చిమ్మడి చీకట్లో కూడా దాడి చేసినప్పటికీ ఇప్పటికీ ఒక పాకిస్తాన్ పౌరుడికి కూడా హాని కలగలేదు. కానీ భారతదేశంలో అమాయకులైన పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరి ఇది భారత్ కి పాక్ ఉన్న తేడా. అయితే ఇప్పుడు తాజాగా అందిన సమాచారం అంటే ఇప్పుడు పాకిస్తాన్ అభ్యర్థనతో IMF $2.3 బిలియన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. మరి ఇది చాలా దారుణం, దుర్మార్గం. ఇండియన్ మానిటరీ ఫండ్ కూడా అంతా చెప్పి భారత ప్రధాని చెప్పినప్పటికీ కూడా వినకుండా పాకిస్తాన్ కి $2.3 బిలియన్ ఇచ్చింది. మరి పాకిస్తాన్ వారపు ఖర్చు పాకిస్తాన్ ఇచ్చింది. మరి ఇది దీని 11 రోజుల పాటు పాకిస్తాన్ యుద్ధ రంగంలో నిలబడటానికి అవకాశం ఉంటుంది. మరి అలాగే వరల్డ్ బ్యాంక్ కూడా భారత్ చెప్పింది డబ్బులు ఇవ్వద్దని. అయినప్పటికీ వరల్డ్ బ్యాంక్ ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు. కానీ IMF మాత్రం పాక్ అభ్యర్థన, ఎందుకంటే తినటానికి లేదు, పౌరులు చాలా ఆకలితో అలమటిస్తున్నారు, పౌరులకి వాటర్ లేదు, అది లేదు, ఇది లేదని చెప్పేసి IMF కి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి $1.2 బిలియన్ సహాయాన్ని పాకిస్తాన్ పొందంటే 8,500 కోట్ల రూపాయలు పాకిస్తాన్ ఇప్పుడు అకౌంట్ కి జమ అవుతున్నాయి మరి కొద్దిసేపట్లో. ఇక మరో కీలక విషయం ఏంటంటే అమెరికా కేంద్ర మంత్రి జయశంకర్ తో US విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడారు. భారత్ సమయం పాటించాలని కోరారు. అయితే పాక్ విషయంలో దానికి ఆ భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా చాలా గట్టిగా సమాధానం ఇచ్చారు. మేము అయితే పాక్ విషయంలో భారత సరైన విధానాన్ని అనుసరిస్తుంది అని స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తున్నామని, అదే పద్ధతి కొనసాగిస్తామని చెప్పారు. అంటే ఇప్పటిదాకా పాక్ దాడుని తిప్పికొట్టడం, పాక్ ఎయిర్ బేస్ లను కూల్చివేయడం వంటి పనులు భారత్ చేసింది. మరి వాటిని అలాగే పాక్ చేస్తున్న ఉగ్రవాద వైఖరికి నిరసనగా తాము ఇదే పద్ధతి కొనసాగిస్తామని స్పష్టంగా అమెరికాకు చెప్పారు. మరి అంతకుముందు పాకిస్తాన్ కూడా రూబియో కాల్ చేయగా భారత దాడును విరమించుకుంటే తాము కూడా ఆపేస్తామని పాకిస్తాన్ మంత్రి చెప్పడం జరిగింది. మరి ఫస్ట్ అసలు భారత్లో ఉగ్రముక్కలు పంపింది, దాడులు చేయించింది పాకిస్తానే కాబట్టి దాని పర్యవసానం మాత్రం పాక్ తగలాలని చెప్పేసి పాక్ పై యుద్ధం ప్రకటించి యుద్ధాన్ని కంటిన్యూ చేయాలని ఎక్కువ మంది దేశ ప్రజల నుంచి వింతలు వస్తున్నాయి. పాకిస్తాన్ ని వదలొద్దు, పాకిస్తాన్ ని తుదముట్టించండి, పాకిస్తాన్ ని మట్టి కనిపించండి అని చెప్పి ప్రజలంతా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ఈ క్షణంలో పాక్ విషయంలో తమ వైఖరి మారదు అని చెప్పేసి కూడా ఖచ్చితంగా జయశంకర్ చెప్పేయడం జరిగింది. ఇక చూసుకున్నట్టుగైతే ఇక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన దేశానికి రక్షణ కవచంలో నిలబడింది టెక్నాలజీ. ఇక మన చుట్టుపక్కల ఉన్న సిస్టమ్ ని భారత్ ఏ రకంగా ప్లాన్ వేస్తుందని అడిగారు మీరు. ఇక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో S-14 సుదర్శన చక్రాన్ని అన్ని ప్రాంతాల్లో పెట్టింది. దానివల్ల ఎలాంటి డ్రోన్స్ కానీ ఎలాంటి మిసైల్స్ కానీ వచ్చినా వాళ్ళని గాలిలోనే కూల్చేయబోతుంది ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీనిలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా రకాలు ఉన్నాయి. వీటిలో సుదర్శన చక్ర 400 ఒకటి. ఈ 400 దాదాపుగా ఎలా ఉందంటే ఇప్పుడు మన దేశానికి దాదాపుగా అనేక ప్రాంతాలని ఎయిర్పోర్ట్లని కాపాడిందంటే ఈ S-400 అని చెప్పాలి. ఇది లేకపోతే మన పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. డ్రోన్లు అంటే వచ్చే డ్రోన్లని వాటిని నిర్వీర్యం చేసి అక్కడికక్కడ గాల్లోనే పేల్చేయగల కెపాసిటీ ఈ S-400 ఉంది. ఈ S-400 దాదాపుగా సరిహద్దులో చాలా వరకు ఉపయోగపడుతుంది భారత్ కి. అయితే ఇక భారత్ కూడా దీంతో పాటు అగ్ని, అలాగే ఆకాష్, బ్రహ్మోస్ వంటి
అత్యాధునికమైనటువంటి ఈ టెక్నాలజీస్ కలిగిన మిసైల్స్ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో వాటిని ఉపయోగించుకుని భారత్ మొత్తంగా కూడా ముందు సరిహద్దు ప్రాంతాలు అయితే పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ, శ్రీనగర్ వంటి ప్రాంతాలని టోటల్ గా కట్టడి వేసింది. అక్కడ టోటల్ గా ఒక వాలే వేసేసింది. అడ్వాన్స్డ్ సిస్టమ్ అంటారు, అడ్వాన్స్డ్ జామింగ్ సిస్టమ్ పెట్టేసింది ఎక్కడ వాళ్ళ రాకోకుండా. అయితే పాకితే మొత్తం మిగతా దారులు కూడా ఎత్తుక్కొని భారత మీద మిసైల్ పంపిస్తుంది. మరి దేశవ్యాప్తంగా సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా పాక్తో ఉన్న సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా భారత్కు ఎక్కడ హాని జరగకోకుండా, భారత్ ఉన్న ప్రదేశాలు దెబ్బతినుకోకుండా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు అరేబియా సముద్రంలో కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ తో పాటు మరొక 2 నౌకలను కూడా ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ కి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఈ యుద్ధ నౌకలను ఏర్పాటు చేశారు. వాటి మీద కూడా మిసైల్స్, ఆకాశ్ మిసైల్స్ ఉన్నాయి, అలాగే అగ్ని మిసైల్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా అక్కడ ఉంచడం జరిగింది. ఆ మిసైల్స్ ని అక్కడి నుంచి నది మీద, సముద్రం నుంచి వదిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ కి రెచ్చిపోతే తగ్గట్టుగా వ్యవహరిస్తామని భారత ఆర్మీ చెప్తుంది. అయితే ఇప్పుడే అందిన ఇంకొక సమాచారం ఏంటంటే, భారత్ పాక్ మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నామంటూ చైనా మొసలిపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. మరి ఒకవైపు పాకిస్తాన్ కి వెనక నుంచి సపోర్ట్ చేస్తూ ఆయుధాలు, డబ్బు అందిస్తుంది చైనాయే. మళ్ళీ ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నామని చైనా వెల్లడించింది. ఇరు దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, పరిస్థితులు మరీ సంక్లిష్టంగా మారే చర్యలకు దిగొద్దు, సంయమనం పాటిస్తూ శాంతి చర్చలతో పరిస్థితులు చక్కదిద్దుకోవాలంటూ కూడా చైనా పేర్కొంది. ప్రపంచ దేశాలు కూడా మీ నుంచి ఇదే కోరుకుంటున్నాయి. భారత్ పాక్ మధ్య పరిస్థితి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు తాము కృషి చేస్తామంటూ కూడా చైనా పేర్కొంది. మరి అసలే దొంగ చైనా. ఈ చైనా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ వెనక నుంచి మరి ఇక్కడ ఇలాంటి వ్యాఖ్యలు చేయటాన్ని చైనా ఎవరిని నమ్మరు, చైనా వ్యాఖ్యలను కూడా. ఎందుకంటే ఇక ఇంకొక కొత్త విషయం ఏంటంటే, హోమికా సింగ్ ఒక ప్రకటన చేశారు. పాకిస్తాన్ ఆర్మీ కొన్ని ప్రాంతాల్లో తమ సైనికులను భారత్ వైపు పంపుందని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చెప్పారు. ఇండియాను రెచ్చగొట్టేందుకు పాక్ ప్రయత్నిస్తుంది, దాని కౌంటర్ కి భారత్ సిద్ధంగా ఉందన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని చెప్పారు. అంటే ఇప్పుడు దాకా ఎయిర్ మిసైల్స్, అలాగే యుద్ధ ట్యాంకులు, వీటన్నిటిని ఉపయోగించడంతో పాటు ఇక భారత్ వైపు సైన్యాన్ని మొత్తాన్ని కూడా భారత్ వైపు పంపిస్తుంది. మరి ఇది యుద్ధానికి సన్నద్ధతగా, యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు ముందుకు వస్తుంది పాక్. కాబట్టి తాము కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. మరి పాక్ ఎయిర్ బేస్ ధ్వంసం చేసిన విషయాన్ని భారత్ కూడా ధృవీకరించింది. రావల్పిండి చక్లాలోని నూర్ ఖాన్, చక్వాలాలోని మురీద్, రహామీరా ఖాన్, అలాగే షార్కోట్ లోని రఫీకి, అలాగే సియాల్కోట్ లో ఎయిర్ బేస్లు సహా 2 రాడార్ బేస్లు కూడా భారత వాయుసేన ధ్వంసం చేసింది. మరి ఈ లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించేందుకు ఆయుధాల ఫైటర్లను, ఎయిర్ క్రాఫ్ట్ ను ప్రయోగించినట్లు భారత్ కూడా ధృవీకరించింది. వాళ్ళ ఎయిర్ బేస్లు కుప్పకూలిపోయినట్లు పాకిస్తాన్ కూడా ధృవీకరించడం జరిగింది. ఇక ఇంకో విషయం ఏంటంటే, ఇండియాలో భారీ నష్టం చేశామంటూ కూడా పాకిస్తాన్ మోసపూరిత ప్రకటనలు కూడా చేస్తుంది. వాటిని నమ్మొద్దంటూ విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ కూడా చెప్పారు. S-400 రక్షణ వ్యవస్థను నాశనం చేశామని, ఆర్మీ బేస్లు దెబ్బతీశామంటూ కూడా చేస్తున్న ప్రచారం అబద్ధమని చెప్పారు. అలాగే అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ పై భారత ఆర్మీ దాడి చేసిందన్న పాకిస్తాన్ ప్రచారాన్ని కూడా తోసిపుచ్చారు. పాక్ దిగజారి మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా చేస్తుందని చెప్పేసి కూడా విక్రమ్ మిస్త్రీ చెప్పడం జరిగింది. ఇక ఏదేమైనా సరే, ఇక ఫైనల్ గా పాకిస్తాన్ మాత్రం ఇక వాళ్ళ దగ్గర సత్తా బలహీనపడిపోయింది. ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ప్రపంచ దేశాలను కూడా డబ్బులు అడుక్కుంటుంది, దాంతో పాటు వాళ్ళ సహాయం అర్థిస్తుంది. మరి ప్రపంచ దేశాలు సహాయం చేస్తారా, ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే IMF సహాయం చేసింది, వరల్డ్ బ్యాంక్ చేస్తుందా? మీకంటే వచ్చిన డబ్బుని ప్రజల సంక్షేమానికి కాకుండా భారతదేశంతో యుద్ధానికి ఉపయోగించబోతుంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి సహాయం చేయొద్దంటూ ఇండియా కూడా ప్రపంచ దేశాలకు కూడా విన్నవిస్తుంది. పాక్కి చైనా సపోర్ట్ చేస్తున్నట్లు మనకు ఆల్రెడీ తెలుస్తుంది ఆర్కే. సో చైనా కాకుండా ఇంకా వేరే ఏ దేశాలు సపోర్ట్ చేస్తున్నట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చైనాకి టర్కీ చేస్తుంది. టర్కీ ఆయుధాలు, డబ్బు సమకూరుస్తుంది. ఆయుధాలు, మిసైల్స్, అలాగే డ్రోన్లు, 500 డ్రోన్లు, టర్కీ డ్రోన్సే పాకిస్తాన్కి వచ్చాయి. వాటితో పాటు చూసుకుంటే ఈ చైనా నుంచి భారీ మొత్తంలో డబ్బు వచ్చింది.
అలాగే చైనా నుంచి కొన్ని కొన్ని వాళ్ళ ఎయిర్ బేస్లకి కొన్ని విమానాలు కూడా దిగినట్లుగా సమాచారం అందుతుంది. చైనా నుంచి కొంత ఆయుధ సామాగ్రి దిగింది. కీలకమైన టెక్నాలజీని కూడా చైనా అందిస్తుంది అని చెప్పి తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే చైనా నుంచి వచ్చిన వాళ్ళ కొన్ని ఆయుధాలన్నీ తుస్సుమన్నాయి. మిసైల్స్ పేలలేదు. అన్ని ఎక్కడికెక్కడ నిర్వీర్యమైపోయాయి. దాంతో కొంత ఆందోళన కూడా పాకిస్తాన్ లో ఉంది. మరి టర్కీ నుంచి వచ్చినవే టర్కీ నుంచి వెపన్స్ కానీ డ్రోన్స్ కానీ చాలా బాగా పనిచేశాయి. ఒక్కొక్క డ్రోన్ 200 బుల్లెట్లను ఏకధాటిలో పంపించడానికి అవకాశం లాంటి డ్రోన్లను టర్కీ సరఫరా చేసింది. అలాంటి డ్రోన్లను దాదాపుగా 50 డ్రోన్లను కుప్పకూల్చేసింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ డ్రోన్స్ భారత గగనతలంలోకి రాకుండానే నిర్వీర్యం అయితే చేసింది. మరి ఇక మరొక ఈ విషయం ఏంటంటే పాక్ ప్రయోగించిన మిసైల్ ను మన డిఫెన్స్ సిస్టమ్ నిర్వీర్యం చేసింది. మరి ధ్వంసమైన మిసైల్ భాగాలను హర్యానాలోని సిర్సా ప్రాంతంలో ఆర్మీ స్వాధీనం చేసుకుంది. వాటిని కొందరు కుర్రోళ్ళు కూడా తరలిస్తూ వాటితో ఆడుకుంటూ కూడా చేశారు. మరి అది కూడా కొంత అవి నిజంగా చూసుకున్నట్టుగా అయితే ఈ మిసైల్స్ పాత ఇనప సామాన్లకు తప్ప దేనికి పనికిరావంటూ కూడా నెటిజన్లు సెటర్లు వేస్తున్నారు. మరి పాక్ ఒక మిసైల్ తో భారత్ లో దాడికి తీవ్రమైన ప్రయత్నం చేసింది. ఈ ఒక్క మిసైల్ మాత్రం హర్యానా వరకు వచ్చింది. మిగతాయి కూడా అన్ని సరిహద్దులోనే ఉన్నాయి. మరి ఇంకొక విషయం ఏంటంటే పాక్ దూకుడుతనానికి ప్రతీకంగా భారత్ ప్రయోగించిన షిఫన్ అక్కడ పంజాబ్ లోని రహిమిరా ఖాన్ వాయుస్థావరాన్ని పాక్షికంగా ధ్వంసం చేసినట్లు సమాచారం అందుతోంది. మరి రన్వే పై షిఫన్ పడిన చోట భారీగా ఒక గొంతు ఏర్పడి ఇక అక్కడ ఎలాంటి ఫ్లైట్స్ కూడా ఎగరుకోకుండా అక్కడ రన్వే మొత్తం కుప్పకూలిపోయింది. పాక్ ఎలాంటి విమానాలు కూడా ఈ ఈ ఈ రహిమైర్ రన్వేలో ఉపయోగించే అవకాశాలు అయితే లేవని చెప్పేసి తెలుస్తుంది. పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ ఉన్న అంతర్జాతీయ సరిహద్దులో కూడా కొంత విధ్వంసకర పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ కూడా భారత భారీగా తన భద్రతా దళాలతో విరుచుకుపడి పాక్ ముక్కలని పరిగెత్తించింది. ఇక ఇంకొక విషయం, ఈ రోజు బల్చిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ వాళ్ళు పాక్ ఆర్మీపై తిరగబడ్డారు. పాక్ ఆర్మీ పరుగులు తీసుకుంటూ వెనక్కి వెళ్ళిపోయారు. ఇక ఇదొక చిత్రం అని చెప్పాలి. ఈ రోజు పాక్ ఆర్మీ పరుగులు తీసింది, బలూచిస్తాన్ ఆర్మీ లిబరేషన్ ఆర్మీ మాత్రం వాళ్ళని పరుగులు పెట్టించి నగరాలు స్వాధీనం చేసుకుంటుంది, ఆయుధాలను స్వాధీనం చేసుకుంటుంది. వాళ్ళ మీద బాంబుల దాడి చేసింది పాకిస్తాన్ మీద. భారత్ చేసిన దాడిని ఇదిగా చూసుకొని మొత్తంగా కూడా బిఎల్ఏ కూడా చాలా హ్యాపీగా ఉంది పాకిస్తాన్ కి ఇలాంటి దుస్థితి పడినందుకు. మరొక విషయం ఏంటంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కర్రగొట్టలో ఆపరేషన్ కగార్కు బ్రేక్ వేయాలని కేంద్రం చెప్పి కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. సిఆర్పిఎఫ్ బలగాలను ఇమీడియట్ గా హెడ్ క్వార్టర్స్ కి తరలించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది, రిపోర్ట్ చేయాలని. ఎందుకంటే దీంతో కేంద్ర బలగాలని హుటాహుటిన వెనక్కి వచ్చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి అనేక ప్రాంతాల్లో ఈ దళాలు అవసరం ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఇక కొద్దిసేపటి క్రితమే పాకిస్తాన్ భారత్ యుద్ధం సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీతో మాట్లాడారు. దీనికి కూడా భారత్ పాకిస్తాన్ ఉద్ధృతులు ప్రాంతీయ స్థిరత్వము ముప్పు పాటించే అవకాశం ఉంది. మరి ఇరు దేశాలు కూడా G17 దేశాల సూచనలు పాటించాలని చెప్పేసి మార్కో రూబియో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ కు వివరించడం జరిగింది. అయితే తాము మాత్రం తగ్గేది లేదంటూ కూడా పాక్ ఆర్మీ చీఫ్ చెప్పడం నేపథ్యంలో ఇక పరిస్థితులు ఉద్రిక్తమయ్యే అవకాశం ఉంది. మరి దాంతో పాటు పాక్ తన వద్ద ఉన్నటువంటి అణ్వాయుధాలను ఉపయోగించే ప్రయత్నం కూడా చేస్తుంది. మరి దానిలో భాగంగానే ప్రపంచ దేశాలు కూడా పాక్ ని హెచ్చరించాయి. ఎన్సీఏతో ఈరోజు సమావేశం కూడా వాయిదా పడింది ప్రపంచ దేశాలు హెచ్చరించిన నేపథ్యంలో. ఎందుకంటే ఎన్సీఏతో సమావేశం అయితే ఆ తర్వాత అణ్వాయుధాలు ఉపయోగించే అవకాశం ఉంటుంది పాక్ కి. మరి మీటింగ్ కూడా సమావేశం రద్దు చేసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రపంచ దేశాలు హెచ్చరించిన నేపథ్యంలో పాక్ ఎన్సీఏ సమావేశాన్ని రద్దు చేసుకుంది. మరోవైపు చూసుకున్నట్లయితే పాక్ కాల్పులు విరమించుకోవాలని కోరుతున్నట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే విరమణ అంటే అది పాక్ ని నమ్మడానికి వీల్లేదు. పాక్ ఒక్కరి బుద్ధి, దొంగ బుద్ధి, చెత్త బుద్ధి పాక్ది. ఎప్పుడు కూడా అబద్ధాలతో ప్రపంచాన్ని మోసం చేసినట్టు భారత్ కూడా మోసం చేయాలనుకుంటుంది. శాంతి అంటూ చెప్తూ సైలెంట్ గా ఉండి భారత్ మీద తీవ్రంగా దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పాక్ ని నమ్మకూడదని చెప్పేసి త్రివిధ దళాలు కూడా ప్రధానమంత్రికి విన్నవించాయి. మరి ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి, పాక్ ని మాత్రం వదిలేది లేదని చెప్పేసి కూడా త్రివిధ దళాలు చెప్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ పై గట్టిగానే విరుచుకుపడండి అని చెప్పేసి ప్రధానమంత్రి చెప్పిన నేపథ్యంలో ఇక పరిస్థితులు ఈ రాత్రికి పాక్ చుక్కలు చూపిస్తాయి భారత భద్రతా దళాలని చెప్పేసి తెలుస్తోంది.